ఏపీలో రాజకీయం మళ్లీ రసవత్తరంగా మారుతోంది. మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగబోతోంది. వచ్చే ఏడాది మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది టీడీపీ. అటు అధికార కూటమితో పాటు ఇటు విపక్ష వైసీపీ కూడా తమ లక్కును పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. అయితే అధికార కూటమి కంటే ముందుగానే వైసీపీ అప్రమత్తమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అభ్యర్థిని ఖరారు చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న వైసీపీ ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా జగన్ కి సన్నిహిత బంధువు, సీనియర్ లీడర్ గౌతమ్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసేసుకుంది. స్థానిక నేతలు, కార్యకర్తలతో చర్చించిన మీదట అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ స్థానం నుంచి కూటమి తరపున ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కూటమి తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సీటు ఆయనదేనని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మేరకు ఆయన ప్రచారం కూడా ప్రారంభించారని అంటున్నారు. అయితే ఆలపాటి రాజాను ఎంపిక చేశారని ఇప్పటిదాకా వినిపించిన మాట. కానీ ఆయనైతే గౌతమ్ రెడ్డితో పోటీ ఎంతో కొంత టఫ్ అవుతుందన్న ఆలోచనలో టీడీపీ కూటమి భావిస్తూ రెండవ ఆలోచన చేస్తోందని అంటున్నారు. అదెలా అంటే వంగవీటి రాధ అనే ప్రచారం సాగుతోంది. వంగవీటి రాధకు గౌతమ్ రెడ్డికి ఇద్దరు వైసీపీలో ఉన్నప్పుడు వివాదం ఉంది. ఈ ఇద్దరి వివాదం వల్లనే రాధ వైసీపీని వీడిపోయారనే టాక్ కూడా ఉంది. ఇక వంగవీటిని దించడం వెనుక ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. పాత వివాదాన్ని రాజేస్తే ఆ ఊపులో సామాజిక, రాజకీయ సమీకరణల్లో వంగవీటి రాధ నెగ్గుకుని సులువుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుచుకుని వస్తారని టీడీపీ అంచనా వేస్తోంది. మరోవైపు చూస్తే రాధ అయితే జనసేన కూడా 100% సహకరిస్తుందని అంటున్నారు. ఇక రాధ కనుక ఎమ్మెల్సీగా గెలిచి వస్తే ఆయన కోసం కేబినెట్ బెర్త్ని కూడా రెడీ చేసి పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. వంగవీటి రంగ వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటి వరకు ఒకేసారి గెలిచారు. 2004 తర్వాత ఆయన్ను గెలుపు పిలుపు వరించలేదు. వరుసగా 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన టికెట్ దక్కలేదు. 2024లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడ ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధకు నిరాశ ఎదురైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు కూడా భావించారు. కానీ రాధకు మళ్లీ మొండి చెయ్య ఎదురైంది. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన టీడీపీలోనే ఉంటూ కూటమి నేతల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధ ప్రభావం అధికంగా కనిపించింది. వంగవీటి రాధ తండ్రి వంగవీటి రంగాను కాపులు తమ దైవంగా కొలుస్తారు. దీంతో కాపు ఓట్లను కూటమి వైపు మలచడంలో వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో రాధకు ఏదో ఒక పదవిస్తారని భావించారు. జిల్లాలో సామాజిక సమీకరణల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇచ్చి రాధకే మంత్రి పదవిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. మరి అది నెరవేరాలి అంటే రాధను ఎమ్మెల్సీగా నిలబెట్టాలి, గెలిపించుకోవాలి. ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందంటున్నారు ఆయన అనుచరులు, అభిమానులు. మరి రాధ అనుచరులు, అభిమానులు ఆశిస్తున్నట్టుగా ఆయనకు టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుందా అన్నది కూడా ఇప్పుడు చర్చగా మారింది. అయితే వంగవీటి రాధకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.